తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న అంశం ఏంటంటే ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం. అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడెక్కడికెళ్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు దాని మీద ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎవరైతే మా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన మీద విచారణ స్టార్ట్ అయిన పరిస్థితి. ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉందండి? ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త కాదండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు నిజానికి కరస్పాండెన్స్ ఉందనుకోండి, పోస్టల్ బిల్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఎవరి కరస్పాండెన్స్ అయినా దాన్ని స్క్రూటినీ చేసేటువంటి అధికారాలు కింది లెవెల్ పోస్ట్ ఆఫీసర్ ఇచ్చారు. ఏం అవసరము? వ్యక్తిగత పర్సనల్ కరస్పాండెన్స్ ఇవాళ మనుషులు అలా కరస్పాండెన్స్ చేయడం లేదు. ఈ అధికారం ఎందుకు కేంద్ర ప్రభుత్వం పొందినట్టు? ఎందుకు అసలు మీరు కరస్పాండెన్స్ను స్క్రూటినీ చేస్తున్నారు? చిన్న ఆఫీసర్ అధికారం ఎందుకు ఇచ్చారు పోస్టల్ బిల్ ద్వారా? ఏం అవసరం? వ్యక్తిగత ప్రైవేట్ జీవితం ఉంటుంది కదా. ప్రజాస్వామ్యం అంటే ఓ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. నా ప్రైవేట్ లైఫ్లో ఉత్తరాలు చదవకూడదు, ఉత్తరాలు చదవడం చాలా తప్పు అనేటువంటి మా జనరేషన్లో మీరు ఎవరు మన సొంత ఈ కుటుంబ సభ్యులకు వచ్చినా ఉత్తరాలు చదవడం తప్పనేది. మాకు అట్లా స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు. ఎవరో ఉత్తరం చదువుతుంటే వాడిని ఉత్తరాన్ని వెనక నిలబడినప్పుడు చదవడం అసలు ఎంత తప్పు అనేది మా క్లాస్ రూమ్లో కూడా చెప్పేవాళ్ళు. కానీ వాడు ఉత్తరాలను చదవచ్చని భారతీయ జనతా పార్టీ అధికారాన్ని పొందింది. రేపు వాళ్ళ పవర్లో లేకపోతే వాళ్ళ కరస్పాండెన్స్ అవుతారు కదా. అది ఏ విలువ లేకుండా ఈ అధికారం ఎందుకు అవసరం? ట్యాపింగ్ అనేది ఇప్పుడు పెగాసస్ ఏమంటారు? పెగాసస్లో ఎంతమంది పేర్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం? ట్యాపింగ్ అనేది జనరల్గా జరుగుతుంది. అయితే ఇవాళ ఏమైపోయిందంటే ఇష్యూస్ డైవర్షన్లో ఈ ట్యాపింగ్ చేయడం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇవాళ ట్యాపింగ్ అనేది చాలా సులభం అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా సమాచారాన్ని తీసుకోవడం అనేది ఏదైతుందో అది సర్వసాధారణమైపోయింది. అది పెద్ద ఇష్యూగా కాదు. ఫోన్లలో మాట్లాడింది ట్యాపింగ్ చేశారని, ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది, మా అందరిది ట్యాపింగ్ అవుతుంది. మనం వెళ్ళి ప్రజల్లో వెళ్ళి మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఏమవుతుంది మాట్లాడేది అంతా. ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలు ఒక వాస్తవమైన మాటలు మాట్లాడుతున్నాము, సమాజానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాము, ఆ మాటలు వాళ్ళు వింటే ఏమైంది? అది మనం బయటనే మాట్లాడుతున్నాం కనుక మేము అసలు వింటేనే మంచిది. అసలు మేమేం మాట్లాడుతున్నాం వాడు సరిగ్గానే విని అదే సరి అయిన సమాచారం పంపిస్తే మంచిదే. దానికి వీళ్ళు యాడ్ చేస్తే కష్టమవుతుంది. అది తప్పించి ట్యాపింగ్ అనేది ఉంది కానీ కొంచెం ఇక్కడ ఎక్కువ స్థాయిలో చేసినట్లుంది. ఇక్కడ కేసీఆర్ మీద ఆయన ఇంప్రెస్ చేయడానికి పోలీస్ అధికారులు లేదా ఐఏఎస్ అధికారులకు ఏమైపోయిందంటే ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయాలి. తమ పని ఏమిటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, చట్టం తప్పకుండా అధికారాలు ఏమిటి, ఎంతవరకు తాము చేయొచ్చు అని కాకుండా ముఖ్యమంత్రి కంట్లలో పడి ముఖ్యమంత్రి గుడ్ లుక్స్లో ఉంటే ఇక మనకు దోఖా లేదు అనేది అధికారులు, పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, మిగతా అధికారులందరూ దిగజారారు. ఆ దిగజారడం వలన వీడు ఈ ట్యాపింగ్ అనేది నువ్వు ఒక్కడిని ట్యాపింగ్ చేయవా అంటే వాడు షా కమిషన్ అన్నారు. మీరు వంగినండి అంటే వీడు క్రాలింగ్ దొగ్గాడడం మొదలుపెట్టి కాకుండా కాళ్ళ మీద పడి అంటే అట్లా అయిపోయింది అధికారుల పని వాడు. కనుక వాడు ట్యాపింగ్ చేయమని చెప్తారు కానీ వీడు ట్యాపింగ్ చేయమన్న వాళ్ళని చేయకుండా వీళ్ళు అందరు సార్ ఇంకా చేసాం సార్, ఓసారి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వచ్చింది సార్ అని చెప్పడానికి ఈ పని చేస్తే ఇవాళ దే ఆర్ పేయింగ్ ఏ ప్రైస్ ఫర్ ఇట్. కాబట్టి పోలీస్ అధికారులు ఎప్పుడైనా మేము నిరంతరంగా మా 50 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమంలో పోలీస్ అధికారులకు ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా చట్టం ప్రకారం పనిచేయండి అయ్యా, మీకే దోఖం ఉండదు, చట్టాన్ని దాటిపోకండి, చట్టాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి, మీకు చట్ట పరిధిలో ఉంటే ఎవరు మిమ్మల్ని ముట్టలేరని చెప్తూనే ఉన్నాం. కానీ ఈ చట్టాన్ని పక్క పడేసి ముఖ్యమంత్రి గారి యొక్క గుడ్ లుక్స్ గొప్పవాలి, ముఖ్యమంత్రి గారిని ఇంప్రెస్ చేయాలి అని ఈ ఉబలాట్ మీద మంచి పోస్టింగ్ వస్తుంది, ఎక్కడొస్తే డబ్బులు చేసుకోవచ్చు. ఈ దిగజారుడుతనం ఏదైతుందో ఈ ట్యాపింగ్ వ్యవహారానికి ఈ పోలీసుల వ్యవస్థ యొక్క దిగజారుడుతనానికి లింక్ ఉంది. ఓకే. అంటే బీఆర్ఎస్ పతనం అనేది కేవలం బ్యూరోక్రాట్ల వల్లనే బీఆర్ఎస్ పతనం అక్కడితోనే ముగింపు పలికిందంటే ఏం చెప్తారు? కాదు, అది బ్యూరోక్రాట్స్, పోలీసు డీజనరేషన్ అనేది ఇట్స్ ఆల్వేస్ లింక్డ్ విత్ ది పొలిటికల్ డీజనరేషన్. పాలిటిక్స్లో వాల్యూస్ ఉండి ఒక ముఖ్యమంత్రి తను కొన్ని విలువలు పాటించి ప్రజాస్వామ్యంగా ఉండి
కొంత పరిణితి చెందిన ముఖ్యమంత్రులు ఉంటే చాలా భయపడతారు. వెంకటరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, లేకపోతే వెంకటరావు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు సత్యంత భయపడేవాళ్ళు. అంటే హోమ్ మినిస్టర్ వచ్చిందంటే ఒక రకమైన భయం ఉండేది పోలీసుకి. అటువంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ పని చేయరు. ముందు వాడు చెప్తారు సార్ ఇది చేయాలని అని. ఇప్పుడేమైంది, రాజకీయ దిగజారుడుతనం వలన పోలీసులు కూడా దిగజారారు. కనుక దాంట్లో మొత్తంగా పోలీసు అధికార యంత్రాంగం దిగజారడం కాదు, రాజకీయ నాయకుడు ఎప్పుడైతే దిగజారాడో ఆ దిగజారుడు ఏదైతుందో వీళ్ళు కూడా అలాగే దిగజారుతున్నారు. అక్కడ కంట్రోల్ చేయాలి. రాజ్యాంగంలో వీళ్ళకి రాజ్యాంగమైన ప్రొటెక్షన్ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఉంది వాళ్ళ సెక్యూరిటీ విషయంలో. ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగానికి రాజ్యాంగంలో ప్రొటెక్షన్ ఉండదు. కానీ మన రాజ్యాంగంలో రాజకీయాలు ఎలా మారుతాయనో అనుకోనే వీళ్ళకు రాజ్యాంగ ప్రతిపత్తి రాజ్యాంగం ఇచ్చింది. ఇక దాన్ని కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీకు అంతా స్వతంత్రం ఇచ్చి రాజ్యాంగం మీకు ఆ ప్రొటెక్షన్ కల్పించిన మీరు మీ వ్యక్తిగత లాభాల కొరకని, వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత సుఖం కొరకని, ఫ్యామిలీ కొరకని మీరు ఇచ్చే జీతాలు, ఇప్పుడు జీతాలు సాధారణ జీతాలు లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈ అధికారులకు ఇల్లు ఇస్తారు, కారు ఇస్తారు, డ్రైవర్ ఇస్తారు, మనిషిని ఇస్తారు. తర్వాత జీతాలు చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పండి, ఇంత ఉంది, ఇంత భద్రత ఉన్నా ఇంకా మీరు దిగజారి డబ్బులు చేసుకుంటాం, మేము రాజకీయ నాయకుల దగ్గరికి పోతాం అనేటువంటి ఈ బలహీనత ఏదైతుందో ఇది దేశం యొక్క విషాదం. ఒక విషాద దశలోంచి దేశం ప్రయాణం చేస్తుంది. మొత్తము దిగజారులో రాజకీయ ప్రభుత్వ యంత్రాంగం కూడా దిగజారింది అనేటువంటిది స్పష్టం.